ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఏప్రిల్ మాసం యొక్క శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో మనం ఈ నెల యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మమ్మల్ని ఎల్లప్పుడూ జయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ జయోత్సాహంతో ఊరేగిస్తాడని ఈ నెలలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు శిలువ యాగం ద్వారా, శిలువలో కాచిన రక్తం ద్వారా మన అపరాధాలన్నింటినీ క్షమించి శిలువ చేత మనకు జయోత్సాహం అనుగ్రహించాడు. కనుక శిలువలో యేసు మనకిచ్చిన విజయం మనం ఈ నెలలో చూడబోతా ఉన్నాం. యేసు శిలువలో ఆయన పాపమును జయించాడు, మరణమును జయించాడు, రోగమును జయించాడు, కనుక శాపమును జయించాడు. కనుక ఈరోజు మన మీదున్న పాపము, మరణము, రోగము, శాపము శిలువలో కొట్టివేయబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మనకు ఆశీర్వాదం అనుగ్రహించాడు, విజయము అనుగ్రహించాడు. యేసు శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన మృత్యుంజయుడిగా, సజీవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ జయశీలుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మాసంలో అన్నింటిలో మీ కుటుంబంలో అత్యధికమైన విజయమును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మీ పిల్లలు రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులు ఇచ్చి గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మీ వ్యాపారంలో మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. మీ వ్యవసాయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. చూడండి, మీ ప్రార్థన దేవుడు అంగీకరించి గొప్ప విజయమును ఈ నెలలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనల్ని ఈ నెలలో జయోత్సాహంతో ఊరేగిస్తూ దేవుడు ఒక ఉత్సవం పండుగలాగా ప్రభువును ఆరాధించే విధంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ప్రభు మీ కుటుంబాలను మార్చబోతా ఉన్నాడు. కనుక ఆ జయోత్సవంతో దేవుని సన్నిధిలో స్తోత్రము చెల్లిస్తూ మనం ఆనందించబోతా ఉన్నాం, ప్రభువును గణపరచబోతా ఉన్నాం. ఈ మాసంలో మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆ ప్రభు యేసు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.